ఆదివారం ఆరాధన ఎంత ప్రాముఖ్యమైందంటే, ఒక్క మాటలో నన్ను ఉదాహరణగా చెప్పి నేను ఒక మాట చెప్తాను. రికార్డింగ్ అవుతుంది, నా భార్య పిల్లలు ఇక్కడే ఉన్నారు. దేవుని మందిరం ఎంత ప్రాముఖ్యమైందంటే, నా నా యొక్క ఊహలో ఒకవేళ ఆదివారం పొద్దునే నేను చచ్చిపోయాను అనుకోండి, నా భార్య పిల్లలు ఇక్కడ ఉన్నారు, ఒకవేళ నేను చనిపోతే ఆదివారం ఉదయాన్నే నా బాడీని ఇంట్లోనే పెట్టి ఆరాధనకి వెళ్ళి ఆరాధన చేసి వచ్చేసిన తర్వాత పాస్టర్ గారు చనిపోయారు అని చెప్పి ఆ కార్యక్రమాన్ని జరిగించాలి. కానీ పాస్టర్ గారు చనిపోయారు కాబట్టి నేను చచ్చికెళ్ళను అని చచ్చి మానేయకూడదు. అంత విలువైంది, అంత శ్రేష్టమైంది దేవుని మందిరము. వండుకున్నామండి, అందుకు లేట్ అయిపోయి మానేసామని చెప్తున్నారు. అది దేవుని ఎదుట అన్నదగినది కాదు. దేవుని సన్నిధి ఎంత విలువైందో మీకు అర్థం కావట్లేదు.